పాండురాజు ధర్మరాజు గారు పుట్టారని కబురు పంపించగానే గాంధారి తన కడుపు మీద కొట్టుకుంది, నీళ్ళోసుకుంది. ఇంకా బిడ్డలు పుట్టలేదని కడుపు మీద గట్టిగా కొట్టుకుంది. అప్పుడు కడుపులో ఉన్న పిండం కింద కాళ్ళ మీద పడింది. అంతటిలోకి వ్యాసుడు వచ్చాడు. అప్పుడు గాంధారీదేవికి ముందర తన తపశ్శక్తితో ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అప్పుడు 101 కుండలను తెప్పించాడు. దాని నిండా నెయ్యి పోయించాడు. ఈ మాంసఖండాన్ని 101 ముక్కలుగా చేసి ఆ కుండలలో పెట్టాడు. దానికి తడిగుడ్డ కట్టమన్నాడు, తడపమన్నాడు. ఈ కుండలని బద్దలు కొట్టుకు పిల్లలు రాలేదని కంగారు పడి వస్తారు అని చెప్పి మాయమైపోయాడు.